చెరి సగమవమని మనసు కలుపుతూ తెర తెరిచిన తరుణం. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్ గా ఇది వచ్చేసి మ్యారేజ్ వీడియో అన్నమాట. సంప్రదాయ పద్ధతిలో పెళ్లి ఎట్లా జరిగిందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంతవరకు ఏ వీడియోలో కూడా ఇంత మంచిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేము వచ్చేసి అయితే అబ్బాయి తరపు నుండి రిలేటివ్స్. పెళ్ళంటే డైరెక్ట్ గా కళ్యాణ మండపంలో చేసేదైతే కాదు. అయితే పెళ్లికి 3-4 డేస్ ముందు పెళ్లి పందిరి అయితే వేస్తారు. పెళ్లి పందిరి వేసిన దగ్గర తలంబ్రాలు కలపడం, జీలకర్ర బెల్లం దంచడం, అలాగే పెళ్లి ఎట్లా జరిగిందనేది ఈ ఒక్క వీడియోలోనే ఉంటది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. పెళ్లి పందిరి వేసిన తర్వాత అందరు కలిసి బూరెలు చేసుకుని అయితే తింటారు. మా సైడ్ అయితే మేము బూరెలు అంటాము. చాలా మంది భక్షాలు, బొబ్బట్లు అని కూడా అంటారు. మాకు తెలుసులే అని మాత్రం అనుకోకండి. నాకు తెలిసింది తెలియని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పెళ్లికి ఒక్కరోజు ముందు కలవాల జున్ను, జీలకర్ర బెల్లం అయితే ప్రిపేర్ చేస్తారు. ఒకటి వెళ్ళామా మా బిడ్డ ఫైనల్ గా ఇది వచ్చేసి పెళ్లి రోజు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఉంది పెళ్ళి అయితే. మేమైతే రెడీ అయిపోయి ఇప్పుడు గార్డెన్ అయితే వెళ్ళిపోతున్నాము. నేను గార్డెన్ కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. నేను వచ్చేసరికి గౌరీ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అందుకే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. చూస్తలేదు ఆంటీ నువ్వు ఫోటో లక్కీ సో బ్యూటిఫుల్. చాలా బాగా రెడీ అయింది లక్కీ. नवमोतिको करतले वेणो करे रामेण
శ్రీపరాయణో పరతరో రాఖోని చింతాకరే. అక్కడి నుంచి అయితే మరి వాళ్ళ అక్క కలిసి అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్కి కూర్చొని అందరం కలిసి మంచిగా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. కొద్దిసేపు చైర్స్లలో కూర్చొని హల్దీ షూట్ అయితే చూసినాం, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చూసినాం. చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా ఫైనల్గా ఫుల్గా ఆకలేసింది, ఇంకా తిన్నాము. తిన్న తర్వాత అందరం కలిసి గార్డెన్లోకి వెళ్ళేసి మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో ఇంకా లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. డ్యాన్స్లో పట్టుకో అరే నవ్వుతాలే. స్పెషల్గా గెస్ట్ల కోసం అయితే కెమెరా పెట్టించారు. అందరం కూడా ఫ్యామిలీ ఫిక్స్, సింగిల్ ఫిక్స్ మంచిగా తీసుకొని ఇక ఇంటికి వచ్చేసాము. ఇదన్నమాట పెళ్లి వీడియో. ఎలా ఉందనేది కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం